దుప్పటి ద్వారా అభిషేకించాడు ఎలీషా. అంటే ఇక్కడ ఎలీషా యొక్క ఎక్స్పెక్టేషన్ వేరు, ఏలియా వేరుగా ఉంది. ఏలియా ఏది పట్టుకున్నా అది అభిషేకమే, ఏది పట్టుకున్న అభిషేకమే. ఇక్కడ మనం అది గుర్తుంచుకోవాలి. ఏది ఏలియా ఎలీషాకి ఇచ్చిన అది అభిషేకానికి గుర్తే. కాబట్టి ఇక్కడ దుప్పటి ఇచ్చాడు. కానీ ఏలియా కంటే ఎలీషాకి ఇంకా పవర్ఫుల్ మినిస్ట్రీ అయిపోయింది, శక్తివంతమైన పరిచర్య అయింది. ఎందుకనంటే దేవుని యొక్క దీవెన. ఎలీషా కూడా లోక సంబంధమైన వాటిని కోరలా, నీ ఆత్మలో నాకు సగం పాలిమ్మని అడిగాడు. అంటే ఇక్కడ దైవ సంబంధమైనటువంటి ఆత్మతో ప్రేరేపించబడిన వాడే ఎలీషా మాట్లాడాడు, కానీ లోక సంబంధంగా మాట్లాడాడు. లోక సంబంధంగా మాట్లాడితే పొలం దున్నేటటువంటి ఎలీషా లోక సంబంధమే అడగాలి. నాకు ఇది తక్కువగా ఉంది, లేకపోతే ఈ ఎకరాలు కావాలి పొలం, లేకపోతే ఇంత డబ్బు నాకు కావాలని అడగవచ్చు. కానీ ఇక్కడ అలా అడగలేదు. అప్పుడు మరి ఏలియా ఇచ్చినటువంటి ఆ దుప్పటి ద్వారా ఎంత పరిచర్య జరిగించాడో మరి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. నమ్మకంగా ఉండేటటువంటి వారికి దేవుడు ఇచ్చేటటువంటి అభిషేకం ఎలా ఉంటుందంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 25 ఇది ముఖ్యం అండి. యజమానుడు